విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 డిపార్ట్మెంట్ లో లాడిల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. ఇక పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం పడడంతో 8 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందారు. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేన్ దగ్ధమైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుంది. ఇక ప్రమాద స్థలంలో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 డిపార్ట్మెంట్ లో లాడిల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం దాదాపుగా 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్లాంట్ లో ఉన్నటువంటి SMS-2 డిపార్ట్మెంట్ లో లాడిల్ నుంచి హాట్మెంట్ బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం ఏదైతే ఉంటుందో అది ఆ ద్రవం ద్వారా ఉక్కును తయారు చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తారు. ఆ ద్రవం ఒక్కసారిగా కింద పడటంతో 8 మంది కార్మికులు సజీవ సమాధైపోయారు. ద్రవం ఉక్కు పడటంతో భారీ క్రేన్లు కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో ఇంకా దాదాపు 22 మంది కార్మికులు దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి లాడెల్ ప్రమాదానికి సంబంధించి మొత్తం 8 మంది ఇప్పటి వరకు సజీవ సమాధయ్యారు. అక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కువగా ఉక్కు ఇనుముకు ఉక్కుకు వాడేటువంటి ద్రవం కాబట్టి అది చాలా భయంకరమైనటువంటి ఏదైతే రసాయనాలు ఉంటాయో దాంతో తయారు చేస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. సాయంకాల సమయంలో విశాఖ తీరాన జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బిజినెస్ క్యాపిటల్ గా ఉన్నటువంటి వైజాగ్ తీర ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ దీని పట్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరో వైపు ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను అక్కడికి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వం ముందు నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పూర్తిగా అలర్ట్ గా లేకపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. గతంలో అనేక ప్రమాదాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగాయి. కానీ ఇది మొదటిసారి ఏదైతే ఆ ద్రవానికి సంబంధించి ఉక్కును తయారు చేసేటువంటి ద్రవాన్ని క్రెయిన్ ద్వారా పంపిస్తున్నటువంటి క్రమంలో దాంట్లోంచి పడిపోవడం అనేటువంటిది ఇంతకు ముందు ఎప్పుడు కూడా గతంలో స్టీల్ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. మొత్తం 8 మంది స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ లోని SMS-2 డిపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థాయి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంటర్నల్ గా ఉండేటువంటి సేఫ్టీ మెజర్మెంట్ డిపార్ట్మెంట్ తో పాటు బయట నుంచి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు స్టేట్ కు సంబంధించినటువంటి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కొద్దిసేపు క్రితమే చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత ఎంతమంది చనిపోయారు, ఎంత మృత్యువాత పడ్డారనేది తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి ఘటనను చూస్తుంటే మాత్రం మృతుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి సంఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 డిపార్ట్మెంట్లో లాడిల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం పడడంతో 8 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందారు. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రెయిన్ దగ్ధమైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుంది. ప్రమాద స్థలంలో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 డిపార్ట్మెంట్ లాడిల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం పడడంతో 8 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందారు. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేన్ దగ్ధమైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుంది. ప్రమాద స్థలంలో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2 లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2 లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 డిపార్ట్మెంట్ లాడిల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం పడడంతో 8 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేస్తుంది. ప్లాంట్ SMS-2 డిపార్ట్మెంట్ లో లాడిల్ నుంచి హార్ట్మెంట్ బకెట్ కుప్పకూలడం జరిగింది. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం పడడంతో దాదాపుగా 8 మంది కార్మికులు మృతి చెందినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేన్ ఒకటి కూడా దగ్ధమైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఇంకా కార్మికులు ఉన్నట్టుగా సిబ్బంది అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అక్కడికి ఫైర్ టెండర్లు వెళ్ళాయి. వాళ్ళను ఎవరైతే ప్రమాదాలను చిక్కున్నారో వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాలను బట్టి చూస్తే కనుక 8 మంది సజీవంగా దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవి ద్రవ ఉప్పు పడడంతో మొత్తంగా దాదాపుగా ఈ
చనిపోయిన వాళ్ళంతా కూడా పూర్తిగా దాంట్లో కరిగిపోయి ఉంటారనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇంకా కొంతమంది కూడా ఈ ఘటనలో గాయపడి ఉంటారు, ఇంకా మృత్యు బారిన పడిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక సహాయక చర్యలో ప్రస్తుతం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మునిగిపోయింది. ఇక తోటి కార్మికుల విషయాలు చేయాలి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత భారీ ప్రమాదం జరగడం, అది కూడా కళ్ళ ముందు జరగడం, 8 మంది సజీవంగా దాంట్లో కూరుకుపోవడం అనేది వాళ్లకు మిగులు పడడం లేదు. ప్రస్తుతం ఒక నిశ్శబ్ద వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సురత్ చెప్పండి, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక ప్రాథమిక అంచనాల ప్రకారం అయితే 8 మంది చనిపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి తోటి కార్మికులు చెప్తున్న పరిస్థితిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక అంచనాకు రావడం కష్టం. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం కావాల్సి ఉంది. సహాయక చర్యలు ముమ్మరం అయిన తర్వాత ప్రాథమిక సమాచారాన్ని అక్కడ తోటి కార్మికుల నుంచి తెలుసుకున్న తర్వాత ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీలో ఉన్నారనే దాన్ని బట్టి ఒక అంచనాకు రావాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అంతా కూడా ప్రాథమిక సమాచారం అంతా క్రోడీకరించిన తర్వాత ఇంకా ఎంతమంది మృత్యువాత పడి ఉంటారనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.